తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి చెత్త నా కొడకల్లారా. అన్నా దీపం గుర్తుకే మన ఓటన్నా. బాబు, నీ వల్ల మాకు 2 సార్లు డబ్బులు వచ్చినాయి, అంతవరకు ఓకే. ఓటు మాత్రం అడక్కే. అబ్బాయి మీరు కూడా చూసావా, నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు. కనీసం మీ అమ్మాయినా నీకు ఓటేస్తుందో లేదో చూసుకో. హలో, దీపం గుర్తుకే మన ఓటు. భవిత నిర్మాణ పార్టీకే. ఊరిని మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా, ఈ పిల్లల లైన్లో పెట్టడానికి వచ్చాడా? పోనవరా. హలో హలో హలో, మీరు నా మాట వినరు. ఆ విషయం నాకు ఎలాగో తెలుసు. అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను, వినండి. మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చెంతో మీకు తెలుసా? మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? అక్షరాల 400 కోట్లు. అబ్బా, 400 కోట్ల. నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు 800 కోట్లు. 800 కోట్ల? మరి దేశం మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి. సరే, దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? మన ఊర్లో ఓటర్లు మొత్తం 1500 మంది. ఒక పార్టీ ఓటుకు 1000 రూపాయలు చొప్పున, అంటే 2 పార్టీలు కలిపి ఓటుకు 2000 ఇచ్చినా మొత్తం 30 లక్షలు. మరి మందుకు, బిర్యానీలకు, పనిచేసే కార్యకర్తలకు, ఇతర ఖర్చులకు మరో 30 లక్షలు. మొత్తం ఎంత? 60 లక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం. 5 ఏళ్లకు 60 లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు 3200 చిల్లర. ఓ, మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత అన్నాను? 1500 మంది. అంటే మనిషికి రోజుకి 2 రూపాయలు చిల్లర అన్నమాట. మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్. కానీ మనం మాత్రం రోజుకి 2 రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. అయితే ఏంటయ్యా, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది? అలా అని అమ్ముడిపోతామా? రేయ్, వీడు ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దు అంటున్నాడు. మళ్ళీ 60 లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్లే కాజేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. సర్లే, పెద్ద చెప్పొచ్చాడు. పదండ్రా, రండి. సరే సర్లే, రండి రా పోదాం. పెద్ద చెప్పొచ్చాడు. ఈ సొల్లు కబుర్లు చాలా మంది చెప్పారులే. గొప్ప లెక్కలే చెప్పావు. ఏంట్రా వీళ్ళంతా? ఈసారి పుసుకున మన అభిగడి గెలుస్తాడంటావా? లేదురా, దానికంత సీన్ లేదు. అదే కదా, ఎక్కడ గెలుస్తాడంటావేమో అని బెట్టింగ్ వేద్దాం అనుకున్నా. అంత పిచ్చోని అనుకున్నారా నన్ను? ఎరా, ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా? నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్దన్న. హాయ్ రా. ఎరా, హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా? ఓరి పిచ్చోడా, బస్సులే పెట్టారా? 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా. ఎరా, జీతం పెరిగిందట? 2 lakhs అయ్యింది. ఇల్లు కట్టిస్తున్నావట? 2 కోట్లతో కట్టిస్తున్నాను. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావట? 5 లక్షలతో చదివిస్తున్నాను. ఇన్నున్నోడివి డబ్బులు తీసుకుని ఓటేయడానికి వచ్చావా? డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కానీ ఇచ్చేండ్రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తా వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు.
రే అడిగి ఫోన్ చేయి చెయ్యి రమ్మను. ఈ ఓట్లు మనయే. అదిగో చెప్పానా ఎర్ర చొక్కాని వచ్చేదని. 50 నాదే. ఈసారి 100 పచ్చ చొక్కోడే వస్తాడు చూడు. ఆ Nasty 100 కూడా fellows. నాదే అవుతుందిరా. చూడు ఒకసారి చెక్ చేయండి. ఏమే లక్ష్మి, తొందరగా రావే. వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ. ఈ రోజే మనందరికి సంక్రాంతి. ఆ అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. ఆ, పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే. చిన్నోడేడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే? మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే నింపాది కదా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే. ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు 3 జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళు 3 రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చెయ్యాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయిరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ కాదు. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి.
ఎరా మన వాళ్ళంతా వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరన్నా ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు? ఏడ్రా ఈడు? ఎక్కడికి ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా, వాడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా? అమ్మాయి మీరు ఏరే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా ఏడున్నావేందిరా? ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నాను అంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. ఇంకా కలవట్లేదు. నానా అన్నయ్యకి ఏమైంది? వీరన్నా, వీరన్నా, వీరన్నా. వెళ్ళు, 2 నిమిషాలే టైం ఉంది. మావయ్య, నిలబెట్టు. మావయ్య, తొందరగా వెళ్ళు. వెళ్ళు. నాన్న లే వీరన్నా, ఏమైందయ్యా? మెల్లగానే. వెళ్ళరా చిన్నోడా, ఓటేయి. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈ రోజు నా భర్తకి ఇలా అయిందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్తను చంపేస్తారు. మీరంతా బానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి? ఓ, వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకీ బతకలు వద్దయ్యా.
ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. మా బతుకలు మమ్మల్ని బతకనివ్వండి. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? ఈరోజు జరిగింది చాలు. ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిచ్చి. మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. ఎరా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తాడనిపిస్తుందిరా. ఏంటి మన అభిగాడే? ఎస్. ఎహే, ఎంత బెట్టు? 100. కానీ అంత లేదు. నేనే గెలుస్తాను చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. రాలా వీడు రాలా, ఏంట్రా మన పరిస్థితి? దీని పరిస్థితి తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. సాధించావురా. అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడు రా వాడు. కానీ నిన్ను, నీ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా. బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా. కంగ్రాట్స్ రా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. ప్రౌడ్ ఆఫ్ యూ.